ఏమంట? సముద్రములు వరదలు చూచెను. వారు జాలర్లు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుని పట్టి జాలరిగా చేసేదని వారితో చెప్పను. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమన్నాడండి అక్కడ చదువుతున్న వచ్చినప్పుడు? ఏమన్నాడు? మొదటి పదాన్ని చదివినా, ఆయన గలిలయ సముద్రం తీరం వెళ్ళిచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రం వలవేట చూచెను. వారు జాలర్లు. యేసు నా వెంబడి రండి, నేనే మనుషులు పెట్టిన జాలరుగా ఏమన్నాడు? తర్వాత చేసేదను వారితో చెప్పును. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడికి యోహానును చూచెను. వారి దోణిలో ఉండి తమ వలలు బాగా చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయి అనే దోణిలోను జీతగాళ్ళ యొద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. దోణిలు వలలు ఎవరి దగ్గర విడిచిపెట్టారు? వీళ్ళు జీతగాళ్ళ అంటే జీతానికి పని చేసే వాళ్ళని ఏమి విడిచిపెట్టారు? అని ఎవరు పిలిచారని మాట్లాడాలి. ఎవరు పిలిచారని? అంటే దేవుడు పిలిచాడని వలలు వదిలేస్తున్నారు. దేవుడు పిలిచారని జీత ఏంటి ఆ వలలు వాడలు కూడా వదిలేసి ఏమైపోయి తెలుసా? యేసు ప్రభు పిలిచాడని వెనక వెళ్ళిపోతున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకుందాం సంగమా. ఇక్కడ యేసు ప్రభు అంటే ఇక్కడ పిలుస్తున్న పిలుపులో వీళ్ళందరూ పిలుపు అందుకొని వచ్చి ఏం చేస్తారంటే విలువైనవన్నీ కూడా నష్టపోవడానికి ఇష్టపెట్టుకున్నారు. ఏమంట? విలువైనవన్నీ కూడా దేవుడికి స్తోత్రం. బాప్టిజం ఇచ్చిన రోజు సజీవతమ సమర్పణ. అందరూ బట్టి అందుకే దేవుని స్తుతిస్తున్నాను. అందరూ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. 20,000 రూపాయలు 5,000 రూపాయలు ఉంగరం దేవుడు మందులు వేసిందో బాగున్నాయి కదా అని నేనే చెప్పాను కాదు. కొన్ని సమర్పించుకోమని తీసి అమ్మించుకున్నాడు, పనికొద్దు కదా డబ్బులు. కానీ దేవుని సన్నిధిలోని తీర్మానం చేసుకుంది ఆవిడ. ఏంటి తీర్మానం అంటే? ఇది అందరికి పడేస్తానండి. అది ఏ విధంగా వచ్చిందో ఈ రోజుల్లో ఎవరు నష్టపోవడానికి? ఎవరున్నారండి నష్టపోవడానికి? ఈరోజు నిజంగా ఆమె చేస్తున్న సమర్పణ అందుకే దేవుని స్తుతిస్తున్నాను నేను. వగులుకుంది. 25,000 రూపాయలు ఊరికి వచ్చేది ఎవరికైనా? 25,000 రూపాయలు తక్కువ కాదు. ఆ ఉంగరం తీసుకుని బాప్టిజం అక్కడ వగిలిసింది. నాకు వద్దండి ఇదని. అర్థం చేసుకుందాం. అంటే లంచముతోనే కొనుక్కున్నది. ఎవరికైనా అమ్మేతో సమస్య తీరిపోతుంది కదా, ఏదైనా బాగుండు కదా, మందిరంలో వేస్తే అయిపోతుంది కదా. కానీ లంచము తీసుకుని సొమ్ముతో కూడా దేవుడికి మహిమ కాదు. ఇది ఎలా వచ్చి అలా పోతేనే బెస్ట్ అని పడేసింది ఆవిడ. అర్థం చేసుకుందాం. ఈరోజు నష్టపోవడానికి ఇష్టపెట్టుకోవాలా? నష్టపోవడానికి ఈరోజు ఈ రాత్రి వేళ వాక్యం వింటే అర్థం చేసుకోండి. ఇక్కడ వీరు ఏంటంటే చేతగాళ్ళు ఉన్నారంట అని పనికి చేసిన కూలోళ్ళ దగ్గర ఏం వదిలిస్తారంటే వలలు ప్లస్ వాడలు కూడా వదిలిసి యేసుప్రభుని వెంబడిస్తున్నారంట. అది యేసుప్రభు కొరకు ఏమి విడిచిపెడుతున్నారు వీళ్ళంటే? నష్టం. ఏం చేస్తారంట? నష్టపోవడానికి ఇష్టపెట్టుకుంటున్నారు. ఎవరి కోసం అంటే? యేసుప్రభు కొరకు. ఈరోజు ఒక నష్టపోవడానికి ఇష్టపెట్టుకోవు. దేవుని కొరకు ఇది వదులుకుంటే ఒక తీర్మానం రాదు నీకు. ఈరోజు ఇక్కడ చదువుతున్న వచ్చంలో ఏమి యోగు గ్రంథంలో మొట్టమందుకుని కోల్పోయాడు. అక్కడ విలువైన అర్థం నుంచి ఏది వదిలిసింది. ఇక్కడ చూస్తే వీళ్ళు చేతగాళ్ళ వదిలిసారంటే వీళ్ళు కూలి పని చేసి కూలికి వచ్చిన లేదా పడవలు వదిలిశారు, వలలు వదిలిశారు. అని యేసు ప్రభు కొరకు